Good evening, everyone. Welcome to Saram Sampatrav Education. Myself, Venkat. I am the faculty here. Welcome to our brand new series called Disha, a free daily mains answer writing series for TGPSC Group 1 students. So, program యొక్క highlights ఏంటంటే everyday one mains answer session ని మనం కండక్ట్ చేయబోతున్నాం. సో క్వశ్చన్ తాలూకా డీటెయిల్స్ అనేవి ఎవ్రీడే మార్నింగ్ 8 AM మనకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఈవినింగ్ 7 PMకి మనకు యూట్యూబ్ ఛానల్లో సెషన్ని అప్లోడ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ PDF కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు క్వశ్చన్ చూద్దాం పదండి. డిఫైన్ వల్నరబిలిటీ విత్ ఇన్ ద సోషియో ఎకనామిక్ కంటెక్స్ట్. వై ఆర్ సర్టెన్ గ్రూప్స్ మోర్ ససెప్టబుల్ టు వల్నరబిలిటీ? వాట్ ఆర్ స్పెసిఫిక్ రిస్క్ ఆర్ ఛాలెంజెస్ దే ఫేస్? అనలైజ్. సో ఈ క్వశ్చన్లో మనం అడ్రస్ చేయాల్సిన డైమెన్షన్స్ ఏంటంటే, ఫస్ట్ అసలు వల్నరబిలిటీ అంటే ఏంటి, అసలు ఏ గ్రూప్స్ని మనం వల్నరబుల్ గ్రూప్స్ అని చెప్పి పిలుస్తాము, అండ్ ఈ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ చేసిన రిస్క్స్ ఏంటి, లేకపోతే ఛాలెంజెస్ ఏంటి, అండ్ ఫైనల్గా వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ మెజర్స్. ఓకేనా? సో వాట్ ఈస్ వల్నరబిలిటీ, అండ్ ఎవరిని మనం వల్నరబుల్ గ్రూప్స్ అని చెప్పి పిలుస్తున్నాము, వాళ్ళు ఫేస్ చేసిన రిస్క్లు కానీ ఛాలెంజెస్ కానీ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ దట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ కొన్ని గ్రూప్స్ని మనం వల్నరబుల్ గ్రూప్స్ లాగా రికగ్నైజ్ చేసాం. సో ఎవరు వాళ్ళు అంటే ఉమెన్, చిల్డ్రన్, ట్రాన్స్జెండర్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్, దివ్యాంగ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో వీళ్ళని మనం వల్నరబుల్ సెక్షన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో వీళ్ళకున్న వల్నరబిలిటీ వల్ల వీళ్ళు జనరల్గా సొసైటీ నుంచి ఎక్స్క్లూడ్ అవుతూ ఉంటారు. సో వీ కాల్ దిస్ యాజ్ సోషల్ ఎక్స్క్లూజన్. సో ఒక గ్రూప్ని వల్నరబుల్ గ్రూప్ లాగా మనం ఎలా చెప్పొచ్చు, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? సో ఈ పర్టికులర్ గ్రూప్ వల్నరబుల్ గ్రూప్ అని చెప్పి మనం ఎలా చెప్పొచ్చు అంటే, బై లుకింగ్ ఎట్ సమ్ రిపోర్ట్స్ ఆర్ స్టాటిస్టికల్ డేటా. ఎటువంటి రిపోర్ట్స్ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో కానీ, లేకపోతే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 రీసెంట్ రిపోర్ట్ కానీ, లేకపోతే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కానీ, ఆర్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, లేకపోతే ఉమెన్ యొక్క పొలిటికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంది, ఇంకా కావాలనుకుంటే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, ఆర్ ఫైనల్లీ సెన్సస్. సో ఇలా కొన్ని రిపోర్ట్స్ కానీ కొన్ని పబ్లికేషన్స్ కానీ చూసి మనం కొన్ని గ్రూప్స్ని వల్నరబుల్ గ్రూప్స్ లాగా ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. లేకపోతే వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ వచ్చిందా లేదా, ఏదైనా ఎంపవర్మెంట్ జరుగుతుందా లేదా, మనం తీసుకొచ్చిన మెజర్స్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా, ఏమన్నా ప్రోగ్రెస్ మనం చూస్తున్నామా లేదా, మనకి ఫీడ్బ్యాక్ కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం రిఫార్మ్స్ని తీసుకురావచ్చు. ఓకే, రైట్. సో ఇప్పుడు అప్రోచ్ చూద్దాం పదండి. ఇంట్రొడక్షన్ చూడండి. వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వల్నరబిలిటీ ఫస్ట్. అసలు ఈ వల్నరబిలిటీ అంటే ఏంటో మనం డిఫైన్ చేయాలి, అండ్ బ్రీఫ్లీ అవుట్లైన్ ద గ్రూప్స్ ఎఫెక్టెడ్ బై ఇట్. సో ఎవరు ఆ వల్నరబుల్ గ్రూప్స్? ప్రొవైడ్ ఏ థీసిస్ స్టేట్మెంట్ దట్ ఇండికేట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్రసింగ్ వల్నరబిలిటీ ఇన్ సొసైటీ. సో ఈ వల్నరబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉంటున్నారు, సోషల్ ఎక్స్క్లూజన్కి గురవుతున్నారు. సో ఈ వల్నరబిలిటీ అనే ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇంట్రొడక్షన్లో రాయాలి. నెక్స్ట్ బాడీ పార్ట్లో ఏం రాయాలి అంటే, సబ్డివైడ్ దిస్ సెక్షన్ ఇంటూ సబ్సెక్షన్స్ ఫర్ బెటర్ ఆర్గనైజేషన్, లైక్ సొసైటల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ల్యాక్ ఆఫ్ పొలిటికల్ రిప్రజెంటేషన్. ఇలా సబ్డివైడ్ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ అండ్ స్టాటిస్టిక్స్ టు ఇల్లస్ట్రేట్ ఈచ్ ఫ్యాక్టర్. ఓకేనా? సో మీరేం చేస్తారంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు రీసెంట్ డేటాని కొన్ని చూసుకోండి. ఇక్కడ నేను చెప్పాను కదా కొన్ని రిపోర్ట్స్, అవి చూసుకోండి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2022, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, పొలిటికల్ రిప్రజెంటేషన్, రీసెంట్ సెన్సస్ కానీ, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ కానీ, ఇటువంటి చూసుకోండి. నెక్స్ట్ సిమిలర్లీ సబ్డివైడ్ దిస్ సెక్షన్ ఇంటూ సబ్సెక్షన్స్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్, లైవ్లీహుడ్. సో వీటి పరంగా కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎడ్యుకేషన్కి యాక్సెస్ లేకపోయినా సరే, హెల్త్ పరంగా చాలా పూర్గా ఉన్నా, లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ డీసెంట్గా లేకపోయినా, సరిగ్గా లేకపోయినా సరే, వాళ్ళని మనం వల్నరబుల్ సెక్షన్లోకి వేస్తాం. ఇంక్లూడ్ కేస్ స్టడీస్ ఆర్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ టు డెమాన్స్ట్రేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ వల్నరబిలిటీ ఆన్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్. కుదిరితే కొన్ని కేస్ స్టడీస్ కానీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కానీ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇది మనం బాడీ పార్ట్లో అడ్రస్ చేయాల్సిన డైమెన్షన్స్. నెక్స్ట్ కంక్లూజన్లో ఏం చేయాలి అంటే, సో మెయిన్ పాయింట్స్ని ఒకసారి సమ్మరైజ్ చేస్తూ ఒక ఇంక్లూజివ్ పాలసీ అనేది మనం తీసుకురావాలి, అండ్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ సమ్ బెటర్ యాక్షన్స్. అప్పుడే మనం ఈ వల్నరబిలిటీ అనే ప్రాబ్లమ్ని అడ్రస్ చేయొచ్చు, సో దట్ వీ కెన్ ప్రమోట్ ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్. ఓకేనా? ఎందుకంటే ఈ వల్నరబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమవుతున్నారు, సొసైటీ నుంచి ఎక్స్క్లూడ్ అవుతున్నారు.
దీన్నే మనం సోషల్ ఎక్స్క్లూజన్ అంటాం. సో ఇలా ఎక్స్క్లూడ్ అయిపోయిన వాళ్ళని మనం ఏం చేయాలి, తిరిగి అదే సొసైటీలో కలపాలి, ఈక్వాలిటీని ప్రమోట్ చేయాలి. సో ఇదంతా జరగాలి అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ సమ్ ఇంక్లూజివ్ పాలసీస్. ఓకేనా, ఇంక్లూజివ్ పాలసీస్ మనం తీసుకొస్తేనే ఇలా ఎక్స్క్లూడ్ అయిపోయిన గ్రూప్స్ని మళ్ళీ మనం సొసైటీలోకి రీఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ ఆన్సర్ అనాలిసిస్. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో విజేత అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం. ఇదేంటంటే గ్రూప్ 1 స్టూడెంట్స్కి మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనమాట. సో ఆల్రెడీ 2 బ్యాచెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. సో ప్రజెంట్ బ్యాచ్ 3 అనేది రన్ అవుతుంది. సో దీంట్లో భాగంగా మీకు 10 సెక్షనల్ టెస్టులు ఉంటాయి, 7 ఫుల్ లెంత్ టెస్టులు ఉంటాయి. మీరు ఆన్సర్ రాసి మాకు కాపీ పంపించిన 72 hours లోపు మీకు డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మీకు డీటెయిల్డ్ మోడల్ ఆన్సర్స్ PDF కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. మీకు మెంటర్షిప్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది. ఏమన్నా డౌట్ ఉంటే మీరు ఫ్యాకల్టీని కాంటాక్ట్ చేసి మీకున్న డౌట్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవుతారో వాళ్ళు సారం సార్తో ఎప్పుడైనా సరే మాట్లాడవచ్చు, మీకున్న ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. బట్ దెర్ ఈజ్ ఏ పాయింట్. అదేంటంటే కేవలం 25 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటున్నాం. స్ట్రెంత్ ఎక్కువైతే మేము వెంటనే ఎవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయలేం, యాజ్ వెల్ యాజ్ మీకు గైడెన్స్ కానీ మెంటర్షిప్ కానీ సరిగ్గా ఇవ్వలేం. సో అందుకని లిమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుంటున్నాము. సో అందరికీ జస్టిస్ అనేది జరుగుతుంది. ఓకే, సో ప్రైజ్ వచ్చేసరికి 15,000 రూపీస్ మాత్రమే. ఇక లేట్ చేయమాకండి, మనకి ఇక టైం లేదు. సో వీలైనంత తొందరగా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కొని జాయిన్ అవ్వండి. 6305955532. Let's look at the introduction first. What is vulnerability? Vulnerability refers to individuals or groups exposed to risk of facing hardships due to prevailing socio-economic factors such as social exclusion, abuse, exploitation and more. So vulnerability అంటే ఏంటమ్మా, ఇది ఒక ఫినామినన్. సో దీనివల్ల ఎవరెవరు సఫర్ అవుతుంటారు, కొంతమంది ఇండివిజువల్స్ కానీ లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ. సో జనరల్గా ఎవరైతే వల్నరబుల్ సెక్షన్లో ఉంటారో వాళ్ళు చాలా హార్డ్షిప్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో సోషియో ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో సొసైటీ నుంచి ఎక్స్క్లూడ్ చేయబడతారు, వాళ్ళని అబ్యూస్ చేస్తూ ఉంటారు, వాళ్ళని ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఎకనామిక్గా వీక్గా ఉండేసరికి వాళ్ళు మ్యాల్ న్యూట్రిషన్తో కానీ, ఎనీమియా కానీ, అండర్ వెయిట్, స్టంటింగ్, వేస్టింగ్ ఇటువంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారనమాట. సో ఈ వల్నరబుల్ గ్రూప్స్లోకి ఎవరెవరు వస్తారు అంటే ఉమెన్, ఎల్డర్లీ, డిజేబుల్డ్ ఇండివిజువల్స్, లేకపోతే వీ హ్యావ్ టు యూజ్ ద వర్డ్ దివ్యాంగ్స్, లేకపోతే దళిత్స్, చిల్డ్రన్, ట్రైబల్ కమ్యూనిటీస్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అండ్ ట్రాన్స్జెండర్ ఇండివిజువల్స్. సో వీళ్ళని మనం వల్నరబుల్ సెక్షన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో జనరల్గా వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే సోషల్ ఎక్స్క్లూజన్, అబ్యూస్, ఎక్స్ప్లాయిటేషన్ అండ్ అదర్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అండ్ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి పూర్గా ఉంటాయి, మ్యాల్ న్యూట్రిషన్ కానీ, ఎనేమియా కానీ, స్టంటింగ్ కానీ, అండర్ వెయిట్ ఇటువంటి ప్రాబ్లమ్స్తో వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సో లెట్స్ లుక్ ఎట్ ద బాడీ పార్ట్. వాట్ ఆర్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ టు డిఫరెంట్ గ్రూప్స్ బికమింగ్ వల్నరబుల్? అసలు ఎందుకు కొన్ని గ్రూప్స్ వల్నరబుల్ గ్రూప్స్ లాగా మారుతున్నాయి చూద్దాం పదండి. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే సొసైటల్ ఫ్యాక్టర్స్. సమ్ సెక్షన్స్ ఎంజాయ్ ప్రివిలేజెస్ అండ్ డామినెంట్ స్టేటస్ while others face discrimination and subjugation, often accepting or internalizing these conditions as just. Examples include the subordination of women, discrimination against untouchables, and stigmatization of LGBT community. సో మన సొసైటీలో ఏంటంటే కొంతమందికి ప్రివిలేజెస్, డామినెంట్ స్టేటస్ ఉంది, అండ్ ఇంకొంతమందిని మనం డిస్క్రిమినేట్ చేస్తున్నాము, సబ్జుగేషన్ చేసి చూస్తున్నాం. సో ఇది వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఇది ఇన్ఎవిటబుల్ అని చెప్పి యాక్సెప్ట్ చేయడం ద్వారా ఇది ఇంకా ప్రివేల్ అవుతూ ఉందన్నమాట. సో ఇలా ఈ ప్రాబ్లంకి గురవుతున్న వాళ్ళు ఎవరెవరు అంటే ఉమెన్ కానీ, అన్టచబుల్స్ కానీ, LGBT కమ్యూనిటీ కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది సొసైటీలో కనిపిస్తున్న ఫినామినన్. నెక్స్ట్ డైవర్సిటీ. ఎమోషనల్ అటాచ్మెంట్ టు వన్స్ లాంగ్వేజ్, రిలీజియన్, రీజియన్ అండ్ కస్టమ్స్ కెన్ మేక్ పీపుల్ ఫ్రమ్ అదర్ సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ susceptible to discrimination and exploitation in different parts of the country. For instance, there have been instances of attacks on people from Northeast in Delhi and incidents of lynching in the name of cow protection. సో మనందరం డిఫరెంట్ లాంగ్వేజెస్కి సంబంధించిన వాళ్ళం, డిఫరెంట్ రిలీజియన్స్ని ఫాలో అవుతూ ఉంటాం, అండ్ వీ బిలాంగ్ టు డిఫరెంట్ రీజియన్స్. సో అందరికి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది మన రీజియన్ పట్ల, మన రిలీజియన్ పట్ల, మన లాంగ్వేజ్ పట్ల. సో ఈ టైంలో ఏం జరుగుతుంది అంటే
ఎవరన్నా సరే మన ఇంట్రెస్ట్కి ఎగనెస్ట్గా ఏమైనా చేస్తూ ఉంటే మనం తట్టుకోలేం. ఇంటాలరెంట్ బిహేవియర్. ఓకేనా, ఒకప్పుడు మనందరం టాలరెంట్గా ఉండేవాళ్ళం. బట్ బికాస్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద రీసెంట్ ఇన్స్టెన్సెస్ చాలామందికి ఇంటాలరెన్స్ బిహేవియర్ అనేది పెరిగిపోతుంది. సో కౌ ప్రొటెక్షన్ అని చెప్పి, లేకపోతే మన లాంగ్వేజ్ అని చెప్పి, నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా అని చెప్పి, లేకపోతే నార్త్ ఈస్ట్ పీపుల్ని సెపరేట్గా ట్రీట్ చేయటం కానీ, లేకపోతే వేరే రిలీజియన్ వాళ్ళని మనం హేట్రేట్ చేయటం కానీ, ఇటువంటి ఇన్స్టెన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో డైవర్సిటీ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఈ డిఫరెంట్ ఫ్యాక్టర్స్కి ఎమోషనల్గా అటాచ్మెంట్ అయిపోయి దీనివల్ల కూడా మనకి ఇలా కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి, కొన్ని అటాక్స్ జరుగుతున్నాయి. సో వల్నరబిలిటీ కూడా ఇలాగే పెరుగుతూ వెళ్తుందన్నమాట. అంటే ఈ సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుంది అంటే కొంతమంది మైనారిటీస్ ఇంకా వీకెనింగ్ అవుతున్నారు. సో రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఈ డైవర్సిటీ వల్లనే ఇంకా వల్నరబుల్ గ్రూప్స్ లాగా మారుతున్నారనమాట. నెక్స్ట్ వన్, ఐసోలేషన్. ట్రైబల్ కమ్యూనిటీస్ ఆర్ ఆఫెన్ ఐసోలేటెడ్ ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ, ఆఫ్ కోర్స్, leading to lower awareness about the world and making them vulnerable. The decreasing forest cover has further exacerbated their vulnerability. సో ట్రైబ్స్కి ఉన్న ఒక మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఏంటంటే జోగ్రఫికల్ ఐసోలేషన్. వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీ నుంచి దూరంగా హిల్ ఏరియాస్లో కానీ ఫారెస్ట్ ఏరియాస్లో ఉంటారు. సో వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ, దే ఆర్ అన్అవేర్. వాళ్ళకేం తెలియదు. టెక్నాలజీ పరంగా వచ్చిన అప్గ్రేడ్స్ కూడా వాళ్ళ దాకా రీచ్ అవ్వవు. ఓకేనా. సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ నుంచి వచ్చిన ఫ్రూట్స్ అండ్ బెనిఫిట్స్ని ఇక్కడ మనం మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఎంజాయ్ చేసి మనం బాగా డెవలప్ అవుతూ ఉంటే ఇవన్నీ వాళ్ళకి రీచ్ అవ్వక వాళ్ళు ఇంకా వెనకపడి ఉంటున్నారు. సో దీనివల్ల ఇంకా వాళ్ళు వల్నరబుల్ గ్రూప్స్ లాగే ఉండిపోతున్నారనమాట. ఇది సరిపోగా వాళ్ళకి ఉన్న హోమ్ ల్యాండ్ ఫారెస్ట్ కవర్ ఏదైతే ఉందో దాన్ని మనం డిఫారెస్టేషన్ కానీ అదర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ థింగ్స్ వల్ల వాళ్ళని అక్కడ నుంచి మనం ఎవాక్యుయేషన్ చేసేసి వాళ్ళకి సరైన రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయకపోవడంతో వాళ్ళు ఇంకా వల్నరబుల్ గ్రూప్స్ లాగా మారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళని అక్కడ నుంచి మనం వేరే చోటకి పంపించామనుకోండి, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీతో ఇంటరాక్ట్ అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళకున్న ఒక మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఏంటంటే షైనెస్. అవుట్ సైడర్స్తో వాళ్ళు వెంటనే కాంటాక్ట్ అవ్వలేరు. ఓకేనా. ఎందుకంటే వాళ్ళకున్న కల్చర్ కానీ వాళ్ళకున్న ట్రెడిషన్ కానీ ఎక్స్టెంట్ అయిపోతుందేమో అని చెప్పి ఒక భయం. సో ఇంకా ఈ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఇంకా వల్నరబుల్ గ్రూప్స్ లాగా మారిపోతున్నారు. నెక్స్ట్ వన్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఓల్డ్ ఏజ్ అండ్ డిజేబుల్డ్ ఇండివిజువల్స్ ఆర్ సమ్టైమ్స్ సీన్ యాజ్ అన్ ఎకనామిక్ బర్డెన్ ఆన్ ఫ్యామిలీస్ విచ్ కెన్ మేక్ దెమ్ మోర్ వల్నరబుల్. తెలిసిన పాయింటే. నెక్స్ట్ వన్, ల్యాక్ ఆఫ్ పొలిటికల్ రిప్రజెంటేషన్. వల్నరబుల్ గ్రూప్స్ ఆఫెన్ ల్యాక్ పొలిటికల్ రిప్రజెంటేషన్ అండ్ యూనిటీ which hinders the addressing of their concerns. For example, the pending Women's Reservation Bill since 2010 reflects the lack of political consensus on this issue. సో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అనేది ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది? 2010 నుంచే పెండింగ్ ఉంది. సో రీసెంట్గా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ని మనం సక్సెస్ఫుల్గా పాస్ చేయగలిగాం. సో ఇంతకాలం పెండింగ్గా ఉంది అంటే ఏంటి అర్థం? సో ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి. ఓకేనా. ఒకవేళ ఉమెన్కి పొలిటికల్ రిప్రజెంటేషన్ ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళకి నెంబర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఈజీగా దాన్ని ఎప్పుడో పాస్ చేయగలిగే వాళ్ళు. ఓకేనా. ఎప్పుడో అది యాక్ట్ అనేది సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయి వాళ్ళకి మనం పొలిటికల్ రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళం. ఓకేనా. సో ఇలా వల్నరబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో అది ఉమెన్ అయినా సరే, లేకపోతే ట్రాన్స్జెండర్స్ అయినా సరే, డిజేబుల్డ్ నథింగ్ బట్ దివ్యాంగ్స్ అయినా సరే, షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అయినా సరే, వీళ్ళకి రిప్రజెంటేషన్ తక్కువగా ఉంది కాబట్టే వాళ్ళకి రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం తీసుకురాబోయే బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెండింగ్లో ఉంటున్నాయి, పాస్ అవ్వట్లేదు. ఎందుకంటే మిగతా సెక్షన్స్కి పొలిటికల్ విల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా. రైట్. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో తెలంగాణ గ్రూప్ 1 స్టూడెంట్స్కి ఒక మెయిన్ స్టేట్ సిరీస్ ప్రోగ్రామ్, అది కూడా ఎస్పెషల్లీ ఫర్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఓకేనా. ఓన్లీ 1 మాడ్యూల్, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో దీనికి ఒక డెడికేటెడ్ సైంటిఫికల్గా మనం ఒక మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి ఉద్యమం. సో దీంట్లో మీకు 15 డైలీ టెస్టులు ఉంటాయి అండ్ 3 సెక్షనల్ టెస్టులు ఉంటాయి. సో మీరు రాసి మాకు కాపీ పంపించిన 72 hours లోపు మీకు డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ టెస్టుల తాలూకు ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు మోడల్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఎవరైతే కోర్సులో ఎన్రోల్ అవుతారో వాళ్ళు సారం సార్తో ఎప్పుడన్నా సరే మాట్లాడవచ్చు, మీకున్న డౌట్స్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. సో ఫీజు వచ్చేసరికి జస్ట్ 3,500 మాత్రమే. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించిన కంప్లీట్ మాడ్యూల్ ఈ టెస్ట్ సిరీస్లో మీకు కవర్ అయిపోతుంది. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532.
ఇప్పుడు మనం కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వల్నరబిలిటీ ఏంటో చూద్దాం. అంటే ఒక గ్రూపు వల్నరబిలిటీ గ్రూప్ లాగా ఉండటం ద్వారా వాళ్ళు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, లేకపోతే ప్రాబ్లమ్స్ ఏంటి. ఫస్ట్ వన్, వల్నరబుల్ గ్రూప్స్ ఆర్ ఆఫెన్ డినైడ్ బేసిక్ రైట్స్ సచ్ యాజ్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ లైవ్లీహుడ్, ప్రివెంటింగ్ దెమ్ ఫ్రమ్ రీచింగ్ దేర్ ట్రూ పొటెన్షియల్ అండ్ లివింగ్ ఏ డిగ్నిఫైడ్ లైఫ్. ఓకేనా. సో ఈ వల్నరబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బేసిక్ రైట్స్ అనేవి డినై అవుతున్నాయి. లైక్ ఎలా అంటే ఎడ్యుకేషన్కి యాక్సెస్ కానీ, హెల్త్ కానీ, లేకపోతే లివింగ్ స్టాండర్డ్స్ కానీ, ఇవన్నీ పూర్గా ఉండటం ద్వారా వాళ్ళకి పొటెన్షియాలిటీని వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉమెన్ ఫేసెస్ ఇష్యూస్ లైక్ ల్యాక్ ఆఫ్ రీప్రొడక్టివ్ రైట్స్, అండర్ నరిష్మెంట్, లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, వేజ్ గ్యాప్స్ అండ్ లిమిటెడ్ పార్లమెంటరీ రిప్రజెంటేషన్. ఈవెన్ వాళ్ళ బాడీ మీద కూడా వాళ్ళకి రైట్స్ లేకుండా పోయింది. రీప్రొడక్టివ్ రైట్స్, అండర్ నరిష్మెంట్, ఎనీమియా కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో కూడా వీళ్ళొక పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వేజ్ గ్యాప్స్ అండ్ పార్లమెంట్లో కూడా వీళ్ళొక రిప్రజెంటేషన్ అనేది తక్కువగా ఉంది. అందుకనే 2010 నుంచి ఇన్ని సంవత్సరాలు పట్టిందనమాట ఆ బిల్ అనేది పాస్ అవడానికి. ట్రాన్స్జెండర్స్ ఆఫెన్ స్ట్రగుల్ టు ఫైండ్ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆర్ ఫోర్స్డ్ టు ఎంగేజ్ ఇన్ ఇన్ఫార్మల్ వర్క్ విత్ పూర్ వర్కింగ్ కండిషన్స్. నెక్స్ట్, ట్రైబల్ కమ్యూనిటీస్ ఫేస్ లోవర్ ఎడ్యుకేషన్ లెవెల్స్, ఎక్స్ప్లాయిటేషన్ బై మిడిల్ మెన్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. చిల్డ్రన్ ఆర్ వల్నరబుల్ టు ఫోర్స్డ్ లేబర్ అండ్ ట్రాఫికింగ్. సో ట్రైబల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లిటరసీ రేట్ కానీ, ఎడ్యుకేషన్ లెవెల్స్ కానీ చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ మిడిల్ మెన్ ద్వారా వాళ్ళు ఎక్కువగా ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతున్నారు. అండ్ వీళ్ళ కోసం మనం తీసుకొచ్చిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి ఇంప్లిమెంటేషన్లో కూడా చాలా ఛాలెంజెస్ని మనం చూస్తూ ఉన్నాం, చాలా ప్రాబ్లమ్స్ని మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా. సో ఫారెస్ట్ మీద వీళ్ళకి మనం ప్రొవైడ్ చేసిన రైట్స్ అనేవి వాళ్ళకి దక్కట్లేదు, ఈవెన్ దో ఒక యాక్ట్ ఉన్నా సరే. మరి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాఫికింగ్కి గురవుతున్నారు, సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతున్నారు, ఫోర్స్డ్ లేబర్కి కూడా వాళ్ళు గురవుతున్నారు అనమాట. దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. సో ఫైనల్లీ గెట్ ఇన్ టు ద కంక్లూజన్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంప్లిమెంటెడ్ గ్రూప్ స్పెసిఫిక్ మెజర్స్ టు అడ్రస్ ద కన్సర్న్స్ ఆఫ్ వల్నరబుల్ గ్రూప్స్. Real development can be achieved by ensuring broad-based access and opportunity to resources, especially for vulnerable groups, in line with a directive principle of state policy. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఒక్కొక్క వల్నరబుల్ గ్రూప్ వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళకి స్పెసిఫిక్గా మెజర్స్ని తీసుకురావడం స్టార్ట్ చేసింది. అసలు మనం ఎప్పుడు రియల్ డెవలప్మెంట్ని చూడొచ్చు అంటే, సో ఈ బేసిక్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, లైవ్లీహుడ్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ యాక్సెసిబిలిటీ అనేది ఉండాలి ఈ వల్నరబుల్ గ్రూప్స్కి. అండ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు యూటిలైజ్ చేసుకోగలగాలన్నమాట. ఓకేనా. సో అప్పుడే మనం ఏం చూడొచ్చు, వీళ్ళలో డెవలప్మెంట్ కానీ, ప్రోగ్రెస్ కానీ, ఎంపవర్మెంట్ కానీ మనం చూడొచ్చు. ఓకే, రైట్. సో సెషన్ ఎండ్ చేయబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. ఎవరైనా సరే ఎస్ఏ ప్రోగ్రామ్ని డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ హైలైట్స్ వచ్చేసరికి అరౌండ్ 25+ థీమ్స్ని మనం కవర్ చేయబోతున్నాం. సో ప్రతి థీమ్కి మీకు బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్తో పాటు ఎనెక్డోట్స్, కొటేషన్స్, డేటా, ఫ్యాక్ట్స్ అండ్ ఫోర్డర్ పాయింట్స్ అన్నిటినీ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా. సో ప్రతి థీమ్కి ఈ కంటెంట్ అనేది ఉంటుంది, నార్మల్ కంటెంట్ ఉంటుంది అండ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి 6305955532. అండ్ గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం మనం మెయిన్స్ కోర్స్ ఒకటి డెడికేటెడ్గా లాంచ్ చేసాం. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. సో దీంట్లో అరౌండ్ మేము 500+ క్వశ్చన్స్ అనుకున్నాం, కానీ యాజ్ ఆఫ్ నౌ 950+ క్వశ్చన్స్ని మనం కవర్ చేసాం. సో ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణలో మనమే ఫస్ట్ మెయిన్స్ కోర్స్ని లాంచ్ చేసాం అండ్ మనమే అందరికంటే ముందు సిలబస్ని ఫినిష్ చేయబోతున్నాం. సో మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసి ఉన్న ప్రతి టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వల్నరబిలిటీ మీద 1 క్వశ్చన్ చూసాం. సో ఇదే డైమెన్షన్ మీద అరౌండ్ 5 క్వశ్చన్స్ అయితే మనం పెయిడ్ కోర్సెస్లో కంప్లీట్ చేయబోతున్నాం అనమాట, అన్ని డైమెన్షన్స్లో. సో మీకు చక్కగా రెడీమేడ్ ఇంట్రోస్ ఉంటాయి, రెడీమేడ్ కంక్లూజన్స్ ఉంటాయి. సో ప్రతి టాపిక్ తాలూకా మీకు కంటెంట్, పీడిఎఫ్ కంటెంట్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంటాయి. సో ఆన్సర్స్ ఎలా రాయాలి, ఈ స్ట్రాటజీస్ అన్నీ మీకు ఈ పెయిడ్ కోర్సెస్లో చెప్తూ ఉంటాం. ఓకే. సో ప్రజెంట్ ఫీజు వచ్చేసరికి 10,000 మాత్రమే. సో వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి, ఇక లేట్ చేయమాకండి. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి 6305955532. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగ రెగ్యులర్గా అటెండ్ అవ్వండి, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ మరిన్ని నా నుంచి కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. So let's call it a day then. See you in the next session. Until then, take care. Bye bye. Jai Hind.